ఈరోజు నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్షన్ చూసుకుంటే మనకి ప్రైస్ అనేది గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. ఈవెన్ దో గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా సరే ప్రైస్ అనేది అప్ సైడ్‌కి క్లోజ్ అయిందనమాట. మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది మనకి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్సాలిడేషన్‌లోనే ఉంది. ఫస్ట్ 1 అవర్‌లోనే కొంచెం మొమెంటం ఉంది. తర్వాత మొత్తం కన్సాలిడేషన్‌లో ఉంది. నిన్నటితో పోలిస్తే ఫస్ట్ 1 అవర్‌లో ఇవాళ తక్కువే ఉంది మొమెంటం. నిన్నటి కన్నా తక్కువ ఉంది మొత్తం మొమెంటం. దట్ 1 అవర్‌లో 200 ఈఎంఐ దగ్గరే ప్రైస్ అనేది రీటెస్ట్ అవుతూ ఉంది. మనం 15 మినిట్స్‌లో చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ ఎంట్రీ అనేది మార్కెట్ అంటూ ఇవ్వలే మనకి. మళ్ళీ మనం 5 మినిట్‌లో చూసుకున్నట్టయితే సేమ్ 5 మినిట్‌లో కూడా మనకి అసల ఎక్కడ ఎంట్రీ కూడా ఇవ్వలే. ఎగ్జాక్ట్ ఎంట్రీ అంటే ఎక్కడ లేదనమాట. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్. ఇందులో నేను ట్రేడ్ తీసుకున్నా. ఎప్పుడైతే మనకి బ్రేకౌట్ అయ్యిందో ఇక్కడ ఎగ్జాక్ట్‌గా బ్రేకౌట్ అయింది. నేను బ్రేకౌట్ అయినప్పుడు తీసుకోకుండా రీటెస్ట్ అయ్యి దాకా వెయిట్ చేశా. 20 ఎంఏ నియర్‌గా వచ్చిందా తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశా. కానీ 20 ఎంఏ వచ్చేసరికి ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చింది. సో, ఇక్కడ బ్రేకౌట్ అయిన వెంటనే నేను తీసుకున్నా అనమాట. కరెక్ట్‌గా 1:2 వచ్చిన వెంటనే నేను ఎగ్జిట్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి నేను క్రాంప్టన్‌లో ఇక్కడ బ్రేకౌట్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకున్నా. రీటెస్ట్ అయినప్పుడు కరెక్ట్‌గా ఇక్కడ ఎంట్రీ అయ్యా. కాకపోతే ఏంటంటే అనుకోకుండా అది ఎగ్జిట్ అయిపోయింది ట్రేడ్. సో, నేను మళ్ళీ ఇక్కడ ఈ హై బ్రేకౌట్ అయిన వెంటనే మళ్ళీ నేను ఎంటర్ అయ్యా. నాకు ఇంచుమించు 1:2 దగ్గర దగ్గరగా వచ్చింది. కానీ నేను ఎగ్జిట్ అవ్వలే. కానీ కాస్ట్ టు కాస్ట్ పెట్టా. కానీ ప్రైస్ అనేది రివర్స్ అయ్యి నా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. సో, ఈ 2 ట్రేడ్స్‌లో నాకు మనీ రాలే, పోలే. కానీ ఈ ట్రేడ్‌లో మనీ వచ్చింది. సో, ఓవరాల్‌గా నేను ఈరోజు ప్రాఫిట్‌లో ఉన్నా.